నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా సిటీ ఛానల్ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇక వార్తా వివరాలకు వెళ్తే శ్రీరామనవమి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 9వ శ్రీరామనవమి శోభాయాత్ర గార్డెన్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి రామనామ క్షేత్రం వరకు శోభాయమానంగా జరిగింది. శ్రీరామనవమి శోభాయాత్రను ఎమ్మెల్యే గల్లామాధవి, శివపీఠాధిపతి శివస్వామి ప్రారంభించారు. ఈ శోభాయాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, సూర్యచంద్ర ఆనందస్వామి, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు లోకేష్ గుప్తా, చైర్మన్ మస్తానయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీతారామచంద్రుడు ప్రతి ఒక్కరికి ఆదర్శనీయులని కొనియాడారు. ప్రతి ఒక్కరూ శ్రీరామచంద్రుడు సూచించిన మార్గంలోనే జీవించాలని సూచించారు. ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ఓకేనా? జై శ్రీరామ్. ఈరోజు మన అమరావతి రాజధాని గుంటూరు మహానగరంలో శ్రీరామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మహా బైక్ ర్యాలీ శోభాయాత్రని అత్యంత వైభవపేతంగా మనం ప్రారంభించుకుంటున్నాం. ధర్మమా ధర్మని చూద్దామంటే అది సాక్షాత్ శ్రీరామచంద్రుడిగా మారిందంట. సత్యమా సత్యమని చూద్దామంటే అది మహాదేవుడిగా మారిందంట. సత్యం ఒక కన్నుగా, ధర్మం ఒక కన్నుగా జ్ఞానాన్ని సముపార్జించుకునే ఒక చైతన్య స్ఫూర్తిగా ఈ యాత్ర చక్కగా సాగాలని కోరుకుంటున్నాం. అలాగే ఏదైతే ఈ రాష్ట్రంలో ఒక లవ్ జిహాదులు జరిగినాయో, ఆ తర్వాత ల్యాండ్ జిహాదులు జరుగుతున్నాయో, ఇప్పుడు కొత్తగా ఫుడ్ జిహాదులు చూస్తున్నాం. ఇటువంటి అన్నీ ఎదుర్కోవాలన్నా, మరి ప్రభుత్వానికి అండగా నిలబడాలన్నా హిందూ సంఘటన శక్తి అవసరమనేసి ఈ శోభయాత్ర ద్వారా మేము తెలియపరుస్తున్నాం. కావున గుంటూరు నగర ప్రజలు, చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా విరివిరిగా ఈ శోభయాత్రలో పాల్గొందాం. రండి, కదలండి, కలిసి రండి, తలరండి, చేయి చేయి కలుపుదాం. హిందూ సంఘటన శక్తిని చాలుదాం. దేశం కోసం, ధర్మం కోసం, సమాజ హితం కోసం అందరూ కలిసిమెలిసి ఒక చైతన్య స్ఫూర్తి అనే యాత్రే ఈ శోభయాత్ర. ఇది అఖండ విజయాన్ని చేకూర్చాలని చెప్పేసి మేము భావిస్తున్నాం. శుభం భూయాత్. శ్రీరామ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత 8 సంవత్సరాల నుంచి కూడా ఈ శోభాయాత్ర మన దేవాలయం నుంచి కూడా ప్రారంభమవుతుంది. వారు శ్రీరామ ఉత్సవ కమిటీ చక్కగా కార్యక్రమం నిర్వహిస్తూ హిందూ బంధువులందరినీ కూడా కులమతరహితంగా హిందూ బంధువులందరూ కూడా సమిష్టిగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని వారి శోభాయాత్రని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి దేవాలయం తరఫున మా వంతు సహాయ సహకారాలు అందిస్తూ దిగ్విజయంగా జరగటానికి తోడ్పడుతున్నాం. శ్రీరాముని దయచేత మనం అందరం కూడా సుఖశాంతులతో ఉండాలని, దేశం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. శ్రీరామ ఉత్సవ సమితి 9వ శ్రీరామనవమి శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుంది. మీరందరూ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలానే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మరియు మున్సిపాలిటీ వారికి అందరూ కూడా ఎంతో సహకారం అందజేస్తారని ఎస్పీ గారు, డిఎస్పీ గారు అందరూ కూడా మనకి తెలియజేశారు. మీరందరూ సహకారంతో ఈ జనాలు చూస్తున్నారు. ఎంతో కోలాహలంగా ఉంది. ఇంకా చాలామంది భక్తులు చాలామంది పాల్గొంటున్నారు. హిందూ బంధువులు అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమంలో జయప్రదం చేయగలరని కోరుతున్నాము. ఎంతోమంది ఈ కార్యక్రమానికి దాతలు సహకరించారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. శ్రీరామనవమి శోభాయాత్ర శ్రీరామ ఉత్సవ సమితి 9వ సంవత్సరం ఉదయం 9:11 జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీరామ రక్ష సర్వజగద్ రక్ష. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మన హిందూ బంధువులందరూ కూడా కలిసి ఒక అఖండమైనటువంటి శోభాయాత్రను నిర్వహించుకుంటూ ఉన్నాం. మరి దీనికి మన హిందూ సోదరులందరూ కూడా చాలా సంఘీభావం తెలియజేస్తూ ఇప్పటికే వేలాదిగా తరలివచ్చి ఉన్నారు. 1,00,000 మంది పైగా హిందూ బంధువులందరినీ ఒక్క చోట చేర్చాలి, ఈ ర్యాలీలో పాల్గొనేలా చేయాలి అనేటువంటిది కమిటీ వారు సంకల్పించినారు. వారి సంకల్పం విజయవంతం అయింది అని మరి ఇక్కడ ఈ ప్రజలను చూస్తే మనకి అర్థమవుతూ ఉంది. శ్రీరామనవమి కేవలం ఇది ఒక పండగ మాత్రమే కాదు, రాములు వారు మనకిచ్చినటువంటి అనేకమైనటువంటి సందేశాలను మనం గుర్తు చేసుకుంటూ మరి వాటిని నెమరవేసుకుంటూ వారి యొక్క సందేశాలలో మనం వారి యొక్క అడుగుజాడల్లో నడవాలి. అప్పుడు మాత్రమే నిజమైనటువంటి శ్రీరామనవమికి ఒక శోభ వస్తుంది. ఈ సందర్భంగా శ్రీరాముడు ఆచరించినటువంటి వారి యొక్క
గొప్ప గొప్ప వారి యొక్క సంకల్పాలను మరి యొక్క వారి సందేశాలను మరొకసారి మనం గుర్తు చేసుకుంటాం. ఒక భర్త దగ్గర, ఒక భార్య దగ్గర భర్త ఏ విధంగా ఉండాలి, అలాగే ఒక సోదరుని దగ్గర అన్న ఏ విధంగా ఉండాలి, ఒక తండ్రి మాటకి పుత్రుడు ఎంత గౌరవం ఇవ్వాలి, అలాగే తల్లి తండ్రుల యొక్క విలువని తెలియజేస్తూ, అలాగే ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ, ఎన్ని నష్టాలు వచ్చినప్పటికీ, ఎన్ని బాధరబందీలు వచ్చినప్పటికీ రాజ్యాన్ని సుభిక్షంగా చూసుకోవడంలో ఒక రాజు ఏ విధంగా ఉండాలని అనేకమైనటువంటి సందేశాలను అందించి ఈ ప్రపంచానికి, ఈ సృష్టికే, మా ప్రపంచానికి ఒక గొప్ప చక్రవర్తిగా వెలుగొందాడు. ఈ రోజున మనం మాత్రమే కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా రాముల వారి యొక్క గొప్పతనాన్ని, వారి ఔన్నత్యాన్ని తలుచుకుంటూ అనేక ప్రదేశాల్లో వాళ్ళ విగ్రహ ఆవిష్కరణ చేస్తూ వారి యొక్క సందేశాలను ఇప్పటికీ తలుచుకుంటూ ఉన్నారు. కనుక అందరూ కూడా ఇది గమనించి రామనవమి కేవలం పండుగ మాత్రమే కాదు, రాముల వారు మన చక్రవర్తి మనకు అందించినటువంటి విలువైన సందేశాలను గుర్తు తెచ్చుకొని ఆయన యొక్క అడుగుజాడల్లో నడిచినప్పుడు మాత్రమే ఈ రామరాజ్యానికి ఒక మంచి నిర్వచనం అనేది వస్తుంది, రామరాజ్యానికి ఒక వెలుగు అనేది వస్తుంది, మనలో రాముని యొక్క తేజస్సు అనేది వస్తుంది అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాము. ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఒక చోట జరగడానికి కావాల్సిన అవకాశాలు కల్పించినటువంటి ఆర్గనైజర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు శ్రీరామనవమిని పురస్కరించుకొని 9వసారి శోభాయాత్ర జరుగుతూ ఉంది. శ్రీరామ ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో 9వ శోభాయాత్రని పురస్కరించుకొని గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర నుంచి బయలుదేరి శోభాయాత్ర జరుగుతూ ఉంది. అశేష భక్తజనంతో ఈరోజు ఈ ప్రాంగణం అంతా కూడా కొలువై ఉంది. ఆ శ్రీరాముని యొక్క ఆశీర్వాదం ప్రజలందరికీ కలగాలి అని కోరుకుంటున్నాను. మరి నిలువెత్తు ఆదర్శానికి నిలువెత్తు స్వరూపంగా శ్రీరామచంద్రుడు మనందరికీ తెలుసు. ఆయన ఆదర్శాలు మనందరి మీద ఉండాలి. ఆయన ఆదర్శంలో కాస్తైనా మనం పాటించాలి. ప్రజలందరూ కూడా ధర్మ మార్గంలో ఉండాలి అని చెప్పి ఆయన ప్రబోధాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలి అని కోరుకుంటూ, ఈ నవమి నాడు ప్రతి ఇంట శుభాలు, సౌఖ్యాలు, అదేవిధంగా ఆత్మజ్ఞానం సంప్రాప్తించాలి అని చెప్పి అందరినీ కోరుకుంటూ, మరొకసారి దీని నిర్వాహకులు కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు చెప్తూ, చాలా వైభవపేతంగా జరగబోతున్న ఈ శోభాయాత్రలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా చాలా చక్కగా జరగాలి అని చెప్పి కోరుకుంటూ, మరొకసారి దీని నిర్వాహకులందరికీ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు. అదేవిధంగా గుంటూరు ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు.